వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. సో ఇదంతా చూస్తుంటే ఏదో అడవిలో ఉన్నట్టుంది కదా. మ్యాక్సిమం ఇలాంటి అడవులు సిటీలో చూడలేం కానీ, సో అడవి అయితే కాదు కన్ఫర్మ్గా. ఇది నర్సరీ అండ్ రత్నాకర్ నర్సరీలో ఉన్నాము. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, బట్ ఎక్కువగా అందరూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ చాలా రకాలు, అంటే మనం ఎక్కువగా వినని ఫ్రూట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయంట. అవేంటో చూద్దామా మరి. మన నరేష్ గారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే. సో ఇక్కడ ఏ ప్లాంట్స్ ఉన్నాయి? ఫ్రూటింగ్ ప్లాంట్స్ అంటే మాకు చాలా ఇష్టం సార్. అంటే ప్రెజెంట్ డేస్లో ఎక్కడ బయట కొనుక్కున్నా కూడా అన్ని పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల అవి తిన్నా కూడా అంత యూస్ఫుల్ లేకుండా పోతుంది. సో ఇక్కడ అయితే మీరు చాలా న్యాచురల్గా పెంచుతున్నారని విన్నాము అండ్ వెరైటీ ప్లాంట్స్ దొరుకుతాయని విన్నాం. సో ఏంటో మాకు పరిచయం చేస్తారా? చేస్తాను. యా, ఇది వచ్చేసి వుడ్ యాపిల్ మేడం, వెలగా. ఇది తైవాన్ వెరైటీ అండి. ఓకే. థాయిలాండ్ వెరైటీ. ఫ్రూటింగ్ వచ్చి మన మామూలు వెలగ మీద సైజ్ కొంచెం పెద్దది ఉంటుంది మేడం. ఫ్లేవర్ వచ్చేసి స్వీట్ వస్తుందండి, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. ఓకే. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, సేమ్ చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది మేడం. అంత బాగుంటుందా సార్? నార్మల్గా ఇది ఏ సీజన్ లో బాగా ఎక్కువగా పండుతుంది? అంటే ఇది వింటర్ సీజన్ ముందు, వర్షాకాలం అండ్ వింటర్ సీజన్ మధ్యలో ఆ కాలంలో ఎక్కువ మనకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. సో చాక్లెట్ ఫ్లేవర్ మేము న్యాచురల్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఆ టైంలో. చేయొచ్చు మేడం, చాలా బాగుంటుంది. ఓకే. లుక్ టైప్ ఎలా ఉంటుంది? అంటే మన నార్మల్ వెలగలాగా ఉంటుందా? నార్మల్ వెలగలా ఉంటుంది. ఓకే. నార్మల్ గా వెలగలో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అంటే మామూలుది అన్నది ఒకటే ఉంది మేడం. ఇప్పుడు ఇంకా కొన్ని గ్రాఫ్టెడ్ లో పెరిగిపోయినాయి కదండి. ఓకే. మీరు ఈ మొక్కని దగ్గర థాయిలాండ్ నుంచి తెప్పించారా? థాయిలాండ్ నుంచి తెప్పించాం. ఓ మై గాడ్. అక్కడ నుంచి తెప్పించిన మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయా వెలగ అన్నది? అక్కడ ఏంటంటే మేడం మనకంటే అప్డేటెడ్ ఉంటుందండి. ఓకే. అక్కడ నుంచి కొంతవరకు అంటే మనవి లోకల్ కొన్ని ఉంటాయి మేడం, కొన్ని బయట నుంచి తీసుకొచ్చే స్పెషల్ వేరియంట్స్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని పెంచడం ఎలా అంటారు? అంటే న్యాచురల్ గా పెరుగుతాయా లేదంటే? న్యాచురల్ మేడం. ఓకే. అంటే మన దగ్గర సైజెస్ మారుస్తామండి, బ్యాగ్ సైజెస్ ప్లాంట్ హైట్ ని బట్టి మారుస్తూ ఉంటాం. ఓకే. సర్టెన్ సైజ్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ సైజ్ మేడం. ఇది ఓకే. దీన్ని షిఫ్ట్ చేసి కూల్ చేసి 1 or 2 days కూల్ చేస్తాం మేడం. షిఫ్ట్ చేసిన తర్వాత షిఫ్టింగ్ అంటే వేరు కట్ చేస్తాం మేడం. వేరు కట్ చేసి దీన్ని షిఫ్ట్ చేసిన తర్వాత మనం ప్లాంటేషన్ చేస్తాం. ఆ తర్వాత నార్మల్గా ఒక 1 month వాటరింగ్ చేసుకుంటే అక్కడ నుంచి నార్మల్ గా అయిపోతుంది. దానికి సో ఎక్కువగా ఇదే ఎక్కువ వెళ్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నర్సరీలో. నిజంగా చాలా బాగుంది సార్. అండ్ చూసారు కదండి, దీని స్టెమ్స్ కానీ లేదంటే అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ చూడడానికి కొంచెం ప్రొమోగ్రానేట్ చెట్లా ఉంది, బట్ ప్రొమోగ్రానేట్ కాదంట. పైగా థాయిలాండ్ నుంచి అంటే చాలా దూర ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయంట, చాలా ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయంట. ఇంకా అవి కూడా ఏంటో తెలుసుకుందాం రండి. సార్ ఇప్పుడు కొత్త రకం ఫ్రూట్ ఏదో పరిచయం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు, నాకు అర్థమైంది. ఏంటి సార్ ఇది? ఇది స్ట్రాబెర్రీ గోవా మేడం. ఓకే. లీఫ్ మాత్రం వేరుగా ఉంటుంది గోవాకి, ఫ్రూటింగ్ మాత్రం సేమ్ గోవాలా ఉంటుందండి. ఓకే. నార్మల్గా నేను రెడ్ గోవా చూసాను, లేదంటే వైట్ గోవా చూసాను. ఇది ఏంటి సార్ ఎలా? రెడ్ గోవా, వైట్ గోవా అంటే మన లోకల్ మేడం. ఇది కూడా ఇంపోర్టెడ్ అండి. ఓకే. స్ట్రాబెర్రీ గోవా మేడం. ఇది బంచెస్ కింద కాస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవును సార్, నిజంగా గోవాలాగా ఉంది. బట్ చూస్తుంటే ఫ్లవర్ అంటే దీంట్లో మొత్తం అంతా ఆకులు వేరుగా ఉన్నాయి, కొంచెం లీవ్స్ వేరుగా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉంది. ఏంటి డిఫరెంట్ అంటే టేస్ట్ లో ఏదో డిఫరెంట్ ఉంటుంది? టేస్ట్ మన మామూలు గోవా మీద చాలా బాగుంటుంది. అవునా? చాలా స్వీట్ గా ఉంటుంది అంటారా? అవును మేడం. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఈ ప్లాంట్? ఇది కూడా థాయిలాండ్. థాయిలాండ్ నుంచే? బాబాయ్, థాయిలాండ్ లో చాలా వింత ఫ్రూట్ సెట్టింగ్స్ అన్ని ఉన్నాయి. నార్మల్గా అయితే గోవాస్ చూసారు కదా, ఇలాంటి ఆకులు అయితే అసలు ఉండదు. చూసారు కదా, థాయిలాండ్ నుంచి తెప్పించారంట. ఇదైతే గోవా లీవ్స్ కాదు, బట్ డిఫరెంట్ దీంట్లో అంటే గోవాలో ఉన్న వేరే ఫ్యామిలీకి చెందిన అయి ఉంటుంది. బట్ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయంట. బట్ ఈ సీజన్లో కాయవు, ఇంకొంచెం టైం పడుతుంది కదా సార్? లేదు మేడం, ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉందండి ఇది. ఓకే, ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. ఓకే. ఏ సైజులో ఉంటుంది ఈ ఫ్రూట్ అన్నది? నార్మల్ గోవా సైజ్ ఉంటుంది. ఓకే. చూడడానికి అంటే నార్మల్ గా వైట్ గోవాలా అనిపిస్తుంది కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అవును మేడం. ఓకే. దీన్ని మాక్సిమం దీన్ని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? మెయింటెనెన్స్ ఇది కూడా నార్మల్ అన్ని ఫ్రూట్స్ లానే. మనం థాయిలాండ్ అంటే అది ఎక్కువగా చలి ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడ అంటే మరి అంత చలి కాదు, డిఫరెంట్ ప్రదేశం కాబట్టి వెదర్ వేరుగా ఉంటుంది. బట్ మన వెదర్ కి సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన వెదర్ కి సెట్ అయ్యే మాత్రం మనం పెంచుతాం. ఇక్కడ మనకి మాక్సిమం ఫ్రూటింగ్ వచ్చేవి మాత్రమే మనం తీసుకొస్తాం. ఓకే, ఫైన్. చూసారు కదా, డిఫరెంట్ గోవా, హైబ్రిడ్ అయితే కాదు. నిజంగా చాలా బాగుంది. సో సమ్మర్ అనగానే మన అందరికీ ఈ చెమట, ఈ ఎండ ఇదే గుర్తుకొస్తుంది కదా. నాకు కూడా సమ్మర్ అంటే అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు, బట్ నా చిన్నప్పుడు అయితే సమ్మర్ అంటే చాలా ఇష్టపడేదాన్ని. ఎందుకో తెలుసా? ఒకటి స్కూల్ హాలిడేస్ వస్తుందని ఒక 1 month వరకు, అండ్ ఇంకోటి ఏంటంటే మామిడి పళ్ళు.
చాలా ఇష్టం ఎవరికైనా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ మామిడి పళ్ళు మాత్రమే. ఆ మామిడి పళ్ళలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అవేంటేంటో చూద్దాం రండి. సో నరేష్ గారు ఈరోజు మాకు ఏం మామిడి పళ్ళు అంటే ప్లాంట్ మాకు పరిచయం చేస్తున్నారు? ఇది మియాజాకి మేడం. మియాజాకి. ఫ్రూట్ ఎలా ఉంటుంది సార్? అంటే టేస్టీగా ఫ్రూటింగ్ చాలా బాగుంటుంది మేడం. టేస్ట్ వచ్చేసి మన నార్మల్ మామిడి రకాల కంటే చాలా వేరియంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అంటే నార్మల్గా మనం బయట చూస్తుండే కదా కొన్ని రసాలు ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది ఏ టైప్ ఉంటుంది? ఇది జ్యూసీ టైపే ఉంటుంది మేడం. నార్మల్ మన మామిడి లాగే ఉంటుంది చూడడానికి, తినడానికి మాత్రం టేస్ట్ ఎక్కడ చూసుంటారు, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అవునా? ఓకే, అంటే రసాలు పోలి ఉంటుంది అంటారు. అవును మేడం. ఓకే, ఇది మియాజాకి మొక్క చిన్న దశలో ఉంది. సో దీనికి మాక్సిమం ఫ్రూట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది ఈ మొక్క పెద్దదయ్యి ఎదగడానికి? ఇంకొక 2 years పడుతుంది మేడం. 2 years పడుతుంది. ఇంకొక 2 years లో ఫ్రూటింగ్ వస్తుంది. సార్ ఇది ఈ మొక్కలన్నీ ఓన్లీ హోల్సేల్ అయినా లేదంటే రీటైలా? హోల్సేల్ మేడం. హోల్సేల్ అంటే మాక్సిమం రైతులు కూడా వెళ్తూ ఉంటాయా? అవును మేడం. సో చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి రైతులకి అయితే. మనం ఎక్కువ సప్లై ఇచ్చేది బల్క్ ఇస్తామండి. బల్క్ ఏంటంటే మాక్సిమం హోల్సేల్ ఉంటుందండి. ఓకే, వేరే వేరే దేశాలు కూడా పంపిస్తూ ఉంటారు కదా, అంటే మామిడి మొక్కకి అంటే మామిడికాయకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మాక్సిమం. బట్ మన ఇండియాకి మాత్రమే దీనికి స్పెషల్ అటెన్షన్, ఎందుకంటే ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి. సో మిగతా దేశాలు పెరిగే ఛాన్స్ చాలా తక్కువ, అందుకే కదా? లేదు మేడం, బయట కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మేడం ఈ రకాలన్నీ కూడా. ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనం తీసుకొచ్చినాం అండి. ఓకే, రీసెంట్ గా వచ్చిన మొక్క అది, మన లోకల్ ఐటమ్ కాదు మేడం. నేను ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నాను. లేదు మేడం. ఇది ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి చేశారు? ఇది కూడా అంటే థాయిలాండ్ నుంచి వస్తే, ఇంకా వేరే వేరే దేశాలు వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటాయి మేడం. పేరెంట్స్ నామ్ డాక్ మై. ఓకే, తిరగడానికి అంటే నోట్లో నుంచి ఆ పేరు తిరగడానికి చాలా కష్టంగా ఉంది. ఫ్రూట్స్ ఎలా ఉంటాయి దీనివి? ఫ్రూట్స్ కూడా ఇది నార్మల్ సైజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పుల్లగా ఉంటాయా లేదా తీయగా? లేదు మేడం, చాలా స్వీట్ ఉంటాయి. ఓకే, ఇది కూడా రసాల లాగా ఉంటుందా? చాలా ఎక్స్పెన్సివ్ మేడం ఇది. ఇంత ఎక్స్పెన్సివ్ ఎంత ఉంటుంది సార్? ఫ్రూటింగ్ వచ్చి మనకి 1 kilo 1 lakh 1.5 lakh వరకు ఉంటుంది. మై గాడ్, 1 lakh పెట్టి ఫ్రూట్స్ తినే వాళ్ళు ఉన్నారు ఈ కాలంలోని. నార్మల్గా ఎక్కువ ఇక్కడ రాజమండ్రిలో కూడా తీసుకుంటూ ఉంటారు ఈ మొక్కని. ఇక్కడ మనకి ఇంకా ఫ్రూటింగ్ దొరుకుతుంది మేడం, తక్కువ. మొక్కలు అయితే బయటకి ఎక్స్పోర్ట్ చేస్తుంటామండి, లోకల్లో కూడా చాలా వరకు ఇచ్చాం మేడం. ఓకే సరే, ఇంత ఎక్స్పెన్సివ్ ఫ్రూటింగ్ అంటే ఈ మొక్క మెయింటెనెన్స్ కానీ లేదా కాస్ట్ కానీ చాలా హై ఉంటుంది కదా? కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, మెయింటెనెన్స్ మామూలు ఉంటుంది, రకాల మామూలు లాగే ఉంటుంది మేడం. అంటే దగ్గర ఒక మొక్క తీసుకుంటే 1 lakh ఫ్రూట్స్ మనం సేల్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్. సో చూసారు కదండి, బిజినెస్ ఐడియా కూడా ఇచ్చేసారు సార్. అండ్ ఏంటో చూసారు కదా, 1 kilo 1 lakh ఉంటుందంట. తక్కువ ఏం కాదు, చాలా ఎక్కువ. మ్యాంగో 1 kilo 1 lakh ఉండే ఎప్పుడు చూడలేదు. నిజంగా చూసారు కదా, చూడడానికి అయితే కొంచెం పైకి ఎదుగుతుంది, ఎక్కువ హైట్స్ ఎగురుతాయి అనుకుంటా. అంటే ప్లాంట్ హైట్ ప్లాంట్ మేడం. ఓకే, హైట్ ప్లాంట్, కొంచెం ఏజ్డ్ ప్లాంట్ అండి. ఓకే, దీన్ని నార్మల్గా అయితే పెస్టిసైడ్స్ లాంటివి ఏం వాడవసరం లేదు. ఓకే, నిజంగా చాలా బాగుంది. వర్మీ కంపోస్ట్ లాంటివి ఎక్కువ వాడుకుంటే ఏ మొక్కకైనా, ఈ మామిడైనా కాదు ఏ మొక్కైనా వర్మీ కంపోస్ట్ అది వాడుకుంటే హెల్తీగా ఉంటుంది మేడం ప్లాంట్. ఫ్రూటింగ్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది ఒక రకం మొక్క అండి. అండ్ మ్యాంగోస్లో ఇది సెకండ్ వేరియంట్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. సో ఇదే రకం మొక్క సార్? ఇది కస్తూరి మ్యాంగో మేడం. కస్తూరి మ్యాంగో. అండ్ ఇంకోటి చూసారా, డిఫరెంట్ అన్నమాట. ఈ లీవ్స్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి, మొత్తం రెడ్డిష్ వస్తుంది మేడం. సో కొంచెం ఫ్రూటింగ్ కూడా రెడ్ గా ఉంటాయి కదా? ఫ్రూటింగ్ కూడా రెడ్ వస్తుంది. ఓకే, నార్మల్ గా బయట మనం కొన్ని మ్యాంగోస్ చూస్తాం, పైన కొంచెం లైట్ రెడ్ ఉండి కింద అంతా గ్రీన్ గా ఉంటాయి, అలాగైనా సేమ్? కొంచెం అలానే ఉంటుంది. ఓకే, అండ్ డిఫరెంట్, నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడ చూసాను నేను కూడా, మొత్తం చాలా రెడ్డిష్ ఉంటుందండి. ఓకే ఫైన్, ఇది ఒక రకం మొక్క అనమాట. మొత్తం ఇది నార్మల్ స్వీట్ గానే ఉంటుంది సార్? స్వీట్ ఉంటుంది మేడం, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. అండ్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ మ్యాంగోస్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా మనం గార్డెన్స్లో ఇలాంటి మొక్కలు వేసుకున్నామంటే ఒకటి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రూటింగ్ కూడా చాలా బాగుంటుందంట, స్వీట్గా ఉంటుందంట మ్యాంగోస్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా ఫ్రూటింగ్ రాలేదనుకోండి 2 years తర్వాత, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, వీళ్ళు కన్సిడర్ చేశారనుకోండి, వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. లేదంటే ఏదైనా ప్లాంట్కి ఏదైనా గ్రాఫ్టింగ్ కావాలా, ఇవన్నీ అవసరమైనవి అయితే సార్ ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీ కస్టమర్స్ అందరూ మీకు కాల్ చేస్తూ ఉంటారా సార్? చేస్తుంటారు మేడం, రెగ్యులర్గా చేస్తుంటారు. ఓకే,
సో మేమైతే తీసుకుని వెళ్ళిన తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇది ఏదైనా తేడా వస్తే మళ్ళీ రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తారు. మీరు తీసుకెళ్ళిన తర్వాత ఏజ్ లో ప్లాంట్ ఉందో ఆ ఏజ్ ప్లాంట్ రీప్లేస్ చేస్తాం మేడం. ఓకే, ఇంత గొప్ప ఆపర్చునిటీ కూడా మాకు ఇచ్చారు. ఇంకా చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదా సార్ మ్యాంగోస్ లో? బనానా మ్యాంగో ఒకటి ఉంటదండి. అది సేమ్ షేప్ ఏంటంటే బనానా షేప్ లో ఉంటది. ఓకే, అది కూడా చాలా బాగుంటదండి టేస్ట్. అండ్ ఇప్పటి వరకు చూసాం కదండి మ్యాంగోస్ దగ్గర 4 రకాలు చూసాం. బట్ ఇది 5వ రకం అండ్ డిఫరెంట్ గా ఉంది. దీని సంగతి ఏంటో తెలుసుకున్నారండి సార్. ఇదేం ప్లాంట్? బనానా మ్యాంగో మేడం. బనానా మ్యాంగో. ఓకే, మన మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటాయా? ఇక్కడ ఇంకా లేదు మేడం. లేదు కదా, అంటే అది కూడా తక్కువగా ఉంటాయి మేడం, ఎక్కడో రేర్ గా చూస్తామండి. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ప్లాంట్? ఇది కూడా తైవాన్ ప్లాంట్ అండి. ఓకే, అంటే నేను బనానా ప్లాంట్ అంటే బనానా మ్యాంగో ఇప్పుడు వచ్చి నిజంగా వినలేదు. అండ్ మన మార్కెట్ లో కూడా రాలేదు. అవును మేడం, షేప్ వచ్చేసి బనానా షేప్ లో ఉంటది, పొడుగ్గా ఉంటది మేడం కాయ. ఓకే, పొడుగ్గా ఉంటది, ఫ్రూట్ చాలా టేస్ట్ గా ఉంటదండి. డిఫరెంట్ టేస్ట్ అండ్ నార్మల్ మామిడి మీద కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మేడం, చాలా డిఫరెన్స్. అంటే మన మామూలు మ్యాంగోస్ కి వీటికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మేడం. నార్మల్ గా మ్యాంగో అందరు ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే ఆ స్మెల్. ఆ స్మెల్ దీంట్లో ఉంటాయి అంటారా? ఆ స్మెల్ ఉంటది, ఫ్లేవర్ ఉంటది, ఓకే, అన్ని సేమ్ మన మ్యాంగోస్ లో ఉంటాయి కానీ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే, మనం నార్మల్గా చూస్తూ ఉంటాం కదా, తినేసిన తర్వాత ఏంటి దానికి ఉన్న టెంక్ ఉంచి నాటేసి అది ప్లాంట్లు అయ్యి దానికి కాయలు కాస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ అది అంతవరకు నిజం లేదు మేడం, అది మొక్క అండి. మొక్క వేరు, అంటు వేరు మేడం. గ్రాఫ్ట్ చేసింది మనకి ఫ్రూటింగ్ తొందరగా వస్తుంది. మొక్క అనేది అంటే సర్టెన్ ఏజ్ 30 years అబోవ్ ఫ్రూటింగ్ వస్తుందండి. ఇది అలా కాదు మేడం, మనకి 3 years to 6 years లోపు ఖచ్చితంగా ఫ్రూటింగ్ వస్తుంది. ఓకే, అది రీజన్ అంటారనమాట. సో ఒక మొక్క గ్రో అవడానికి, న్యాచురల్ గా గ్రో అవడానికి, ఇంకా ఫ్రూట్స్ రావడానికి 30 years పడుతుంది. అంటే మన లైఫ్ లో హాఫ్ అనమాట. సో ఇవైతే 6 years లో కంప్లీట్ అయిపోతుంది. సో దీని అంటే ఇప్పుడు ఇది చూడడానికి ఈ సైజ్ లో ఉంది, ఇంత ఎత్తు ఎదిగింది. ఇది మాక్సిమం నార్మల్ మ్యాంగోస్ ట్రీస్ లాగే ఉంటుందా, లేదంటే ఇలాగే ఉండి వస్తుందా? అంటే డార్క్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మేడం, అంటే అంత చెట్టు అవ్వదు మనకి. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ సైజులో ఫ్రూటింగ్ వస్తుంది. చెట్టు కూడా అంత పెద్ద చెట్టు అవ్వదండి. పెద్ద చెట్టు అవుతుంది మేడం, చాలా టైం పడుతుంది. ఓకే, అంటే నార్మల్గా అయితే ఈ మ్యాంగో చెట్టు అనగానే కొంచెం పెద్దగా ఊహించుకుంటాం, పెద్దగా. బట్ ఈ స్టెమ్ కి అన్ని మ్యాంగోస్ వస్తే మరి కాస్తుందంట? కాస్తుందండి. ఓకే, అంతా ఓకే అయితే ఫ్రూటింగ్ ఎంత ఫ్రూటింగ్ వచ్చినా కొమ్మ తట్టుకుంటుంది మేడం, ఆ స్టామినా ప్రతి కొమ్మకి ఉంటుందండి. ఓకే, అంటే స్పెషల్గా స్టిక్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా సెట్ చేస్తూ ఉండాలి కొంచెం. మనకి ప్లాంట్ సెట్ అయ్యే వరకు మాత్రం స్టిక్స్తో మనం సపోర్ట్ ఇచ్చుకుంటామండి. మనకి వన్స్ ప్లాంటేషన్ అయిన తర్వాత అవసరం లేదు. ఓకే, సో ఇది చూసారు కదండి. అండ్ బనానా మ్యాంగో అంట, ఈ రకం అయితే నేను ఎప్పుడు వచ్చి చూడలేదు, మార్కెట్ కూడా లేదంట. బట్ ఇది ప్రత్యేకంగా థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారంట. ఇప్పుడే వేసినట్టున్నారు, కొన్ని మొక్కలు వేసినట్టున్నారు. ఇది కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా? కొంచెం టైం పడుతుంది, ఇంకొక 6 months. ఓకే, 6 months వరకు పడుతుందంట. సో మీకు నచ్చినట్టయితే అంటే ఖచ్చితంగా ఒక మొక్కనైతే తీసుకెళ్ళండి. డిఫరెంట్ స్మెల్ అంటే డిఫరెంట్ ఒకే స్మెల్ ఉంటుంది, మామిడికాయ అనగానే ఒకే స్మెల్ ఉంటుంది. బట్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందంట. ఆ టేస్ట్ ఏంటో టేస్ట్ చేయండి ఖచ్చితంగా. సో వేరే మొక్కలు కూడా చాలా ఉన్నాయి, చాలా ఫ్రూటింగ్ వచ్చే మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. సో మన లైఫ్లో ఎక్కువగా మార్కెట్లో కానీ ఎక్కువగా చూసేది ఏంటి? నిమ్మ పండే కదా, నిమ్మకాయలు అంటూ ఉంటారు. అందరికీ ఒక రకమైన నిమ్మకాయలు మాత్రమే తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే దగ్గర 2 నుంచి 3 రకాల నిమ్మకాయలు ఉన్నాయి. బట్ డిఫరెంట్ టైప్ అనమాట. అసలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు ఫ్రూటింగ్లో. సో అవి ఏంటో తెలుసుకుందాం రండి. సో ఏంటి సార్ ఇది? ఇది వచ్చేసి స్వీట్ లెమన్ మేడం. స్వీట్ లెమన్ అంటే చూడడానికి లెమన్ మామూలుగా ఉంటుంది. అవును, తిని చూడండి మేడం ఒకసారి. డైరెక్ట్ తొక్కతో తినండి, మొత్తం నమిలేసి మింగండి మేడం ఒకసారి. తొక్కతో పాటు తినండి మేడం, తిన్న తర్వాత చెప్తాను. పుల్లగా ఉందండి, లైట్ పుల్లగా, కొంచెం స్వీట్ గా. కొంచెం తిన్న తర్వాత మొత్తం ఫ్రూట్ తిన్న తర్వాత చాలా స్వీట్ గా అనిపిస్తుంది. అవును, తింటున్న కొద్ది స్వీట్ గా అనిపిస్తుంది, ఫస్ట్ స్వీట్ ఉండట్లే. ఇదేంటంటే డైరెక్ట్ తొక్కతో పాటు తినొచ్చు మేడం. నిజంగా చాలా బాగుంది. అండ్ తినేటప్పుడు ఎలా ఉందంటే ఫస్ట్ కొంచెం లైట్ వగర్గా అనిపిస్తుంది, తర్వాత పులుపు అనిపిస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే స్వీట్ అనిపిస్తుంది. సో 3 డిఫరెంట్ టేస్ట్స్ వస్తున్నాయి. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నార్మల్గా బయట మార్కెట్లో దొరుకుతాయి సార్ నిమ్మ? ఇవి మార్కెట్లో దొరకవు మేడం, అంటే దీంతో బిజినెస్ చేయరు. అంటే మనకి
సొంతంగా పెంచుకోవడానికి బాగుంటుంది మేడం. ఓకే, సొంతంగా పెంచడానికి బాగుంటుంది. ఫ్రూట్ మార్కెటింగ్ ఉండదు మేడం ఇది. సో హెల్త్కి చాలా మంచిది చాలా అనుకుంటా మంచిదండి. కదా. సో నిజంగా చాలా బాగుంది సార్. నార్మల్గా నిమ్మకాయ ఈ టేస్ట్లో ఉంటుంది నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ తినే కొద్దీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఫస్ట్ పులుపుగా అనిపించింది, బట్ తర్వాత స్వీట్గా అనిపించింది. తిన్న తర్వాత వాటర్ తాగితే ఇంకా బాగుంటుంది మేడం. అవునా? ఈ లెమన్ తిన్న తర్వాత వాటర్ తాగితే ఇంకా స్వీట్గా ఉంటుందండి వాటర్. ఓకే, నిజంగా చాలా బాగుంది అండి. అండ్ డిఫరెంట్గా ఉంది కదా నిమ్మలు. ఈ రకం నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది రౌండ్గా లేదండి. ఎలా ఉందంటే కొంచెం మరీ రౌండ్ కాదు, నార్మల్ షాప్ ఇలా దాని ఏమంటారు ఈతపళ్ళు అంటారు కదా, ఈతపళ్ళు షేప్లో ఉన్నాయి, బట్ డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఈ మొక్కనైతే నిజంగా మిస్ చేయకండి. అండ్ ఇంట్లో అయితే ఈవెన్ ఇలాంటి పెంచుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చాలా రకాలు ఉన్నాయంటే చూద్దానండి. ఇది ఒక రకం సార్, ఇది టేబుల్ లెమన్ మేడం. టేబుల్ నిమ్మ. ఓకే, ఇది కూడా చూడడానికి కొంచెం కాయలాగే ఉందా, అంటే కొంచెం చూడండి రౌండ్గా ఉన్నాయి. చాలా పులుపు ఉంటుంది మేడం. ఇది ఎక్కువ జ్యూసీ ఉంటుంది, పులుపు ఉంటుందండి. ఇంకా పండేటప్పటికి ఆరెంజ్ షేడ్ వస్తుంది మేడం. ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ షేడ్ వస్తుంది, కానీ తినడానికి పుల్లగా ఉంటుంది మేడం. చాలా పుల్లగా ఉంటుంది. చాలా పుల్లగా ఉంది. మామూలు అంటే టేస్ట్ కంటే, అంటే నార్మల్ లెమన్ టేస్ట్ కంటే డిఫరెంట్గా ఉంది. ఏంటంటే చాలా పుల్లగా ఉంది, కొంచెం కూడా అస్సలు తినలేము, బట్ జ్యూసీగా ఉందంట. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఎలా ఉందంటే జస్ట్ లైక్ ఎలా ఉందంటే ఇలా చూడండి, ఇలా తీస్తూ వచ్చేస్తుంది. ఆరెంజ్లా ఉందన్నమాట, చిన్న ఆరెంజ్లా అనిపిస్తుంది, చిన్న సైజ్ ఆరెంజ్ లాగా. చూడండి చాలా బాగుంది. ఫ్రూట్ అయితే చాలా బాగుంది. అమ్మో అసలు లోపల పెట్టుకోలేమండి, ఎందుకంటే మొత్తం అంతా పులుపు వచ్చేసి ఖచ్చితంగా మనం నార్మల్గా మనం లెమన్ వాటర్ చేస్తూ ఉంటాం కదా, దీంతో చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందంట. ఎందుకంటే పులుపు శాతం ఎక్కువ ఉంది కదా. సో వాటర్లో కలిసిన తర్వాత కొంచెం అదేమంటారు షుగర్ వేసితే తాగితే ఒక రేంజ్ ఫీల్ వస్తుంది అనమాట. ఆసమ్ ఫీల్. నిజంగా చాలా బాగుంది సార్. ఇది కూడా ఇంట్లో ఎక్కువ పెంచుతుంటారా? సో బయట అయితే ఎక్కడ దొరకదు, బట్ నిజంగా చాలా మంచిది సార్. ఎందుకంటే ఒకటి ఇంట్లో పెంచుకోవడం వల్ల న్యాచురల్గా ఉంటుంది, బట్ యూస్ చేయడానికి అయితే సూపర్. నిజంగా సో మెడికల్ గా కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. హెల్త్ కూడా సరదా పడుతూ తింటారండి ఇలాంటివి. అవునవును. నార్మల్గా నా చిన్నప్పుడే అనుకుంటా ఇలాంటివి కొంచెం పెద్ద సైజ్ వచ్చి కట్ చేసి దాంట్లో ఉప్పు కారం వేసి ఇచ్చారు. కొంచెం అదే టేస్ట్ ఉంది. కొంచెం ఇలాంటివి కూడా కొంచెం ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వరకు చాలా రకాల ప్లాంట్స్ చూసాం కదా. ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయండి, తప్పకుండా విజిట్ చేయండి. సో మీకు చాలా రకాల ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవి నిజం చెప్పాలంటే నోటికి కూడా తిరగట్లేదు అనమాట. నిజంగా మీరు కొత్త విషయాల గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ మధు.